అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. మాట్లాడుతూ నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో సైన్స్ పరంగానో సాంకేతిక పరంగానో లేదా జనరేషన్ ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంకా మూఢనమ్మకాలే నమ్ముతున్నారు అనే ఉద్దేశంతోనే కొంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉన్నారు. సో ఈ యంగ్స్టర్స్ నమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తరపున వేరే వాళ్ళు ఏదైనా రెమెడీ చేసినా లేదా ఏదైనా లైక్ సాంప్రదాయపరంగా మీరు ఏదైనా పద్ధతులు చేసినా కానీ అవి వర్తిస్తాయా లేదా, ఒకవేళ వర్తించకపోతే దానికి గల ఏదైనా ఒక ఉపాయం ఏదైనా అంటే మీరు అనేది ఇంట్లో పిల్లలు చేయనప్పుడు తల్లిదండ్రులు చేస్తే ఆ రెమెడీస్ పనికి రావా? ఎందుకంటే కొంతమంది నమ్మని సమయం యంగ్స్టర్స్ అనే కదా, యంగ్స్టర్స్ లో చాలా మంది నమ్మేవాళ్ళు, భగవంతుని పూజించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా నమ్మరు. అంటే ఎట్లా అంటే నేను ఏమడుగుతానంటే, ఇప్పుడు ఎందుకు నమ్మరు? నేను ఒకటే క్వశ్చన్ వేస్తా. కొంతమంది అంటారు ఏమండి, నేను ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. అసలు దేవుని నమ్మన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఒక్కరిని అంటే నేను విష్ణువుని నమ్ముతా, లేకపోతే నేను శివుడిని నమ్ముతా, నేను అమ్మవారిని నమ్ముతా, ఇంకా వేరే దేవుడిని నమ్మని అంటారు. నేను ఏమడుగుతానంటే, సరే మీరు నమ్మను అన్నారు, కారణం ఏంటి? మీరు ఏమైనా డబ్బులు ఇస్తే ఆయన పట్టుకొని పారిపోయాడా? ప్రామిసరీ నోట్ రాసి ఏమైనా వెళ్ళిపోయాడా? మీరు అప్పిస్తే 2 లక్షలు 5 లక్షలు అప్పిస్తే ఆయన కనబడకుండా ఏమైనా తిరుగుతున్నాడు మీరు నమ్మకపోవడానికి? అంటే ఏదైనా కోరిక కోరుకోవడము లేదైనా ఏదైనా అడగడం వల్ల అవి తీర్చకపోతే ఇంకేనా దేవుడు కాదు అని నిర్ణయించుకునే వాళ్ళు. సరే అమ్మ, మీరు కోరిక కోరాడు, దేవుడు ప్రత్యక్షమై నీ కోరిక నేను తీరుస్తానని ఏమైనా మీకు మాట ఇచ్చాడా? లేదు, ఇవ్వలేదు. దేవుడు దాకా ఎందుకు, తల్లిదండ్రుల్ని మనం కొన్ని అడిగితే చెయ్యరు వాళ్ళు. ఆయనకి ఇప్పుడు ఎందుకు వద్దంటారు? ఎందుకు? వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్. చిన్నపిల్లడు కత్తి అడిగాడు, ఇస్తాడా తల్లి? తల్లి కానీ తండ్రి కానీ ఇస్తారు? కత్తి అడిగితే ఎందుకు ఎవరు? వాడు తెలియదు, చిన్నపిల్లడు, వాడు కట్ చేసుకోవచ్చు. అట్లాగే కొన్నిటికి మనం ఎలిజిబుల్ కానప్పుడు ఇవ్వడు భగవంతుడు. కొన్ని మన కర్మ దానికోసం మనం పుట్టలేదనుకోండి ఇవ్వడు. మనం అదేదో మనకి అబ్దుల్ కలాం గారి విషయంలో కూడా ఆయన ఏదో ఫ్లైట్ నడపడానికి ఏదైతే ఎయిర్ దీంట్లో సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతూ వెళ్తూ ఉంటే ఒక స్వామీజీని ఇట్లాగే అడిగినప్పుడు, నువ్వు దేనికోసం పుట్టావు, నీకేం తెలుసు, అది రాలేదని బాధపడుతున్నావా అన్నాడు. ఆయనకి అది రాకపోవడం వల్ల ఆయన గొప్ప ప్రెసిడెంట్ మనం అయ్యాడు, లేదా మనకు గొప్ప ప్రెసిడెంట్ వచ్చేవాడు కాదు. మనం ఏమనుకుంటాం అంటే, నాకు ఇది రాలేదు కాబట్టి నేను దేవుణ్ణి నమ్మను. నేను ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా. మనం కష్టపడి ఎన్నో చేస్తుంటాం, మనకు రావు, కొన్ని అవ్వవు. కష్టపడ్డం అనేది తప్పండి, అసలు కష్టాన్ని నమ్ముకోవద్దని ఎవరైనా అంటారా? అసలు అన్నారు. ఎందుకంటారు? ఇంకోసారి కష్టపడతా అంటాడు. సివిల్స్ ట్రై చేస్తుంటారు, రాలేదనగానే అబ్బా ఈసారి రాలేదు, సరే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఏం చేస్తాడు? అనాలిసిస్ చేసుకుంటాడు. నేను సరిగ్గా చదవలేదేమో, నెక్స్ట్ టైం ఇంకా బాగా చదువుదాం, ఇంకా బాగా రాద్దాం, నేను టైంని ఎట్లా నేను సెట్ చేసుకున్నాను, ఇన్ని అనాలిసిస్ చేసుకుంటాడు కదా. దేవుణ్ణి అడిగే విధానంలో కూడా మనం తప్పు చేస్తున్నామేమో అని ఎందుకు అనాలిసిస్ చేసుకోరంటా నేను ఎలిజిబుల్ కాదేమో, నాకు ఇంకా సమయం రాలేదేమో, నేను అడిగే విధానంలో ఎక్కడో తప్పు చేస్తున్నానేమో, నేను పూజ చేసే విధానంలో ఎక్కడో తప్పు చేస్తున్నానేమో, నేను మనసు దాని మీద కేంద్రీకృతం చేయకుండా చేస్తున్నానేమో ఈ పూజ అని ఎందుకు అనాలిసిస్ చేసుకోరంటున్నా. ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు 4 సార్లు 5 సార్లు 10 సార్లు రాసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు వదిలేయట్లా? నేను నమ్మనండి గ్రూప్స్ని అని ఎందుకు వదిలేయట్లా చెప్పండి ఒకసారి. అర్థమైంది గురించి. ఎందుకు? ఇక్కడ నువ్వు అనాలిసిస్ చేసుకుంటున్నావు. ఇంతమంది వచ్చారు కదా, 1,00,000 మంది రాశారు కదా, అక్కడ ఉన్నదేమో ఇన్నే సీట్స్ కదా, సో నాకంటే బెటర్గా రాసిన వాడు ఎవరో ఉన్నట్టున్నారు, బెటర్గా రాసిన వాడు ఉన్నాడని ఒక ఉంది, లేదా రికమెండెడ్ క్యాండిడేట్ అయినా ఉండొచ్చు అని రకరకాల అనాలిసిస్ చేసుకుంటాడు. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అని చెప్పి ట్రై చేస్తున్నాడు. అనాలిసిస్ చేసుకో, ఇక్కడ కూడా అనాలిసిస్ చేసుకోవాలంటా నేను. నువ్వు ఎలిజిబులా కాదా ఆ కోరికకి? ఇవ్వడు. ఎలిజిబుల్ కాకపోతే భగవంతుడు ఇవ్వడు, మనుషులమే ఇవ్వం. మనం చేసే విధానంలో ఏదైనా తేడా ఉందా? రాదు రిజల్ట్. ఎందుకు వస్తుంది చెప్పండి? ఒక సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తేనే మీరు అప్లోడ్ చేసే విధానం సరిగ్గా లేకపోతే అది అప్లోడ్ అవ్వదు, రిజెక్ట్ అవుతుంది కదా. అట్లా ఏంటంటే జనాలకి కొంతమందికి పరిపూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల మీకు భగవంతుని నేను నమ్మను, అసలు శాస్త్రంలో చెప్పింది చెప్పమంటారా మీకు? 2 చేతులు ఇలాగ నమస్కరించాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అని మనకి ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. నువ్వు నమ్మకం కలగడమే అంటే నమ్మకం కలగాలంటే ఫస్ట్ పుణ్యం ఉండాలి. పుణ్యం లేకపోవడం వల్ల నీకు
నమ్మకం కలగట్లేదు, మీ నవ్వులో నమ్మకం ఎంత కలగకపోవడం దరిద్రుడో అయినా అన్నట్టుగా. నమ్మకం కలగకపోవడం వల్ల నువ్వు పూజించలేకపోతున్నావు. అంటే లిమిట్ ఆఫ్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ కోరికకి ఎలిజిబుల్ అనేది ఏమి ఉండదు కదా గురూజీ మరి దేవుడి దగ్గర. ఇక్కడ నేను అన్నది ఏంటంటే అందరూ సమానమే దేవుడికి, కానీ ఎవరికి ప్రసన్నం అవుతాడు? భక్తిగా ఉన్న వ్యక్తికి ప్రసన్నం అవుతాడు. భక్తిగా పూజ చేసిన వ్యక్తి అందరికీ ప్రసన్నం అయిపోతాడు. ఇప్పుడు మీరు ఒక గ్రూప్స్ దీంట్లో అందులో కూడా ఎలిజిబిలిటీ చూస్తారుగా, అవును చూస్తారా చూడరా? రిజర్వేషన్ అందరికి ఇచ్చేస్తామండి అంటారా? అవును. అందరికి ఎందుకు ఇస్తారు గ్రూప్స్లో? అలా ఇవ్వరు కదా. నువ్వు ఎట్లా రాసావు ఎగ్జామ్స్, ఎలా ఉన్నావు, ఇంటర్వ్యూలో మళ్ళీ రకరకాల ఇంటర్వ్యూస్లో ఫైనల్కి వెళ్ళినప్పుడు ఇంతమందిని సెలెక్ట్ చేస్తారు. అట్లాగే మన లైఫ్ జర్నీలో మనం చేసిన పాపకర్మ, పుణ్యకర్మ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతుంటాయి నీ ఒక కోరిక తీరాలంటే. గురుజీ అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే లైఫ్ టైం వాళ్ళు పూజ చేస్తున్నా కూడా వాళ్ళకి వాళ్ళు అనుకున్న విధంగా కోరిక నెరవేరకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే లోపం ఏంటంటారు? వాళ్ళ విధానమా లేకపోతే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోవడం? పుణ్యం లేకపోవడం, పరిపూర్ణమైన పుణ్యం ఉండదు. లేకపోయేసరికి వాళ్ళు పాపం ఎంతో కష్టపడుతుంటారు. ఎందుకంటే ఇది కేవలం పాస్ట్ లైఫ్ ఒకటే కాదు, కొన్ని వందల జన్మలది ఉంటుంది ఒక్కోసారి స్టాక్. వాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంటారు. ఒక్క దగ్గర బ్లాక్ అవుతాడు మనిషి. అది తెలియక, ఎందుకంటే భగవద్గీతలో చాలా స్పష్టంగా ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థములను జీర్ణం చేస్తున్నాను అన్నాడు. అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా సంబంధం లేదు, మనం తినే ప్రతిదీ ఆయన జీర్ణం చేస్తున్నాడు లోపల కూర్చొని. అసలు అలాంటి మిషన్ ఉందా చెప్పండి అమ్మ భూమి మీద? మీరు ఏ పదార్థం వేసిన రక్తంగా, మలంగా, వైటమిన్స్గా మారే మిషన్ ఒకటి చూపించండి భూమి మీద. ఒక పదార్థం వేస్తే ఇంకో పదార్థం వస్తుంది, కానీ అసలు అన్ని రకాలుగా మారదు అసలు ఏది కూడా. ఏది వేసినా రక్తంగా ఎలా మారుతుంది చెప్పండి? అంటే లోపల ఏదో పరమాత్మ ఏదో ఒక ఆర్గాన్ కి సంబంధించిన అన్ని పోషకాలు మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉన్నాయి. మరి ఏమి తిన్నా అవుతున్నాయి. ఒకటిగా చపాతీ తిన్నా అవుతుంది, అన్నం తిన్నా అవుతుంది, ఇంకోటి తిన్నా అవుతుంది, పండ్ల రసం తాగినా అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తే భగవంతుడు. అయ్యా ఇంత పని చేస్తున్నాను, ఒక ఆర్గన్ చెడిపోయిన తర్వాత ఆర్గన్ యొక్క వాల్యూ తెలుస్తుంది. తెలియక పిచ్చి పిచ్చి ఆలోచనలు, నేను నమ్మను. ఏంది నువ్వు నమ్మితే ఏంది, నమ్మకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏంది నాకు అర్థం కాదు. నువ్వు నమ్మకపోతే ఆయనకి ఏమైనా నష్టమా? ఆయనకి ఏమి నష్టం లేదు, నీకే నష్టం నమ్మకపోతే. ఎవరికి నష్టం నమ్మకపోతే? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నమ్మకపోతే నీకు నష్టమా దేవుడికి నష్టమా? మనకే నష్టం. మరి ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.